మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కమెంట్స్. ప్రపంచ స్థాయి రాజధానికి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అమరావతి నిర్మాణాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో దూరదృష్టితో ఆలోచించి ఇలాంటి రాజధాని కట్టడం అనేది చాలా మంచి ఆలోచన. సీఎం చంద్రబాబు ముందు చూపుతో అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఇతర భవనాలు కూడా పూర్తవుతాయి. మన అమరావతిని అందరూ గర్వించేలా సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండేలా అమరావతి నిర్మాణం జరుగుతోంది. అహర్నిశలు అమరావతి కోసం కష్టపడుతున్న మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మనం ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరియట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి సెక్రటరియట్ కూడా కింద గ్రౌండ్ వర్క్ ఏదైతే క్రిటికల్ వర్క్ ఉందో ఆ వర్క్ కూడా నేను చూడడం జరిగింది. చాలా కాంప్లెక్స్ వర్క్ అది. చాలా పారదర్శకంగా ఫైన్ ట్యూనింగ్తో, స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్తో సుమారు అన్ని కంపెనీస్ కూడా సుమారు 31,000 మంది అమరావతిలో పనిచేస్తున్నారు మన రాజధాని కోసం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అమరావతిని మనం నిర్మించుకుంటున్నాము. మన రాజధాని, మన అమరావతిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు కాలంలో అప్రిషియేట్ చేసేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేస్తున్నారు. మరి నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఒక రాజధాని కోల్పోయామన్న బాధ అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఉంటుంది. ఈరోజు నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండేలాగా కార్యరూపం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మరి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అహర్నిశలు కూడా ఈరోజు మార్నింగ్ 8 నుంచి 10:30 వరకు కూడా మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఆయన చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఆయనకి నోటీస్లో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.
ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిజిటలైజ్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరియట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సెక్రటరియట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది, మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి సెక్రటరియట్ కూడా కింద గ్రౌండ్ వర్క్ ఏదైతే క్రిటికల్ వర్క్ ఉందో ఆ వర్క్ కూడా నేను చూడడం జరిగింది. చాలా కాంప్లెక్స్ వర్క్ అది. చాలా పారదర్శకంగా ఫైన్ ట్యూనింగ్తో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్తో సుమారు అన్ని కంపెనీస్ కూడా సుమారు 31,000 మంది అమరావతిలో పనిచేస్తున్నారు మన రాజధాని కోసం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అమరావతిని మనం నిర్మించుకుంటున్నాము. మన రాజధాని మన అమరావతిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు కాలంలో అప్రిషియేట్ చేసేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేస్తున్నారు. మరి నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఒక రాజధాని కోల్పోయామన్న బాధ అందరిలో ఉంటుంది, ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఉంటుంది. ఈరోజు నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండేలాగా కార్యరూపం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మరి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్నిస్లు కూడా ఈరోజు మార్నింగ్ 8 నుంచి 10:30 వరకు కూడా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఆయన చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఆయనకి నోటీస్లో ఉండి దాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా మన అభివృద్ధి వాళ్ళ మాటలు కట్టడి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాటకి కూడా ఈరోజు అమరావతి సమాధానం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. థ్యాంక్ యూ.